ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఎందరో మహానుభావులు. ముందుగా అందరికీ మా వందనాలు. ఎందుకంటే చెన్నై వచ్చినప్పుడల్లా తెలియని ఒక పులకింత నా బాడీ అంతా ఉంటుంది. అది ఎందుకో తెలియదు నాకు. ఎందుకంటే 100 సంవత్సరాల సినిమా జీవితంలో దాదాపు 70-80 సంవత్సరాల సినిమా జీవితాన్ని ఆస్వాదించి మనందరికి ఎంతో వినోదాన్ని ఇచ్చిన గొప్ప గొప్ప మహానుభావులంతా ఈ భూమి మీదే ఉన్నారు. భూమి మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. భూమిని ఒడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా, వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా మనం అందరినీ పరిచయం చేసాం. బట్ అదే కోవలో ఇప్పుడు లెజెండరీ సింగర్స్ కోవకు వచ్చిందనమాట. ఎంతోమంది సింగర్స్ని కూడా మీ అందరికీ మళ్ళీ ఒకసారి తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను, సక్సెస్ అయ్యాను. దానిలో భాగంగా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు లెజెండరీ సింగర్ పి సుశీలమ్మ. పి సుశీలమ్మ అనగానే అసలు ఎక్కడ లేని అదంతా ఎనర్జీ అంతా వచ్చేస్తుంది అనమాట. ఆమె పాటలు వింటూనే పెరిగిన వాళ్ళు, పుట్టిన వాళ్ళు అండ్ ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి అమ్మని అడిగి ఈ 60 ఏళ్ల ప్రస్థానం గురించి ఆమె మాటలను తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా సంతోషం. మిమ్మల్ని చూస్తుంటాను టీవీలో. ఓకే. చాలా నేను భయపడుతుంటాను ఆ గుహల్లో వాటిలో వెళ్ళిపోతుంటే. చూసి ఆనందిస్తుంటారు ప్రజలు. అందుకే అందరిని చూపించాలి. చాలా బాగుంది అది. ఎక్సలెంట్. థ్యాంక్ యూ అమ్మా. మీరు అది నచ్చి ఉండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏ లీలా సేవలతో నో విడిపోయింది ఆ వయసు అంతా. ఓకే. అప్పుడు ఆడుతూ పాడుతూ అప్పుడు ఇలానే ఉండేవాళ్ళంట. చాలా మంది చెప్పేవారు నాకు, సుశీలమ్మ ఉంటే ఎక్కడుంటే అక్కడ ఆనందం, అవును, నవ్వులు, అయ్యో ప్రేమ, ఆప్యాయతలు కనిపిస్తాయని చెప్పేవాళ్ళమ్మా. తెలియలేదు నాకు. ఏదో పాటలో అంతలా ఉండిపోవడం నుంచి పాట తప్ప ఏం కనపడేది కదా నాకు. ఎప్పుడు రికార్డింగ్ స్టూడియోలోనే జీవితం సరిపోయింది కదా. ఎక్కువ రాత్రి పగలు, రాత్రి స్టార్ట్ చేస్తే పొద్దున అవుతుంది, తెల్లవారిపోతుంది. అబ్బా. అంటే అప్పుడు అలాగా బాగా నాబొందం చేసేవాడు అనమాట. డబ్బుల కోసం కాకుండా వర్క్ చేయాలని. తర్వాత ఏదో ఇస్తారనుకుంటే 200-300 అది పట్టుకొని పోతాం ఇంటికి. అవన్నీ తమాషా ఇన్ని రోజులన్నీ. అంతే అంతే. ఆ రోజులు రావమ్మా అసలుకి. ఆ రోజులు రావు. ఇలాంటి సింగర్స్ మళ్ళీ పుట్టరు కూడా. మీరు అన్నారు కదా ఇప్పుడు ఒక మాట, ఆ రోజుల్లో పొద్దున పోతే నైట్ ఇంటికి వస్తాం, నైట్ ఇంటికి పోతే పొద్దున ఇంటికి వస్తాం రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి. ఇప్పుడంతా అలా కాదు కదా. టైం ఇచ్చారంటే 1 hour టక పాడేసి వెళ్ళిపోవడమే. అట్లా అయిపోయింది. ఇప్పుడు హిందీలో నేను పాడాను, నేను మాత్రం పాడి వచ్చేసాను. కిషోర్ తర్వాత పాడారు ఆయన, కిషోర్ కుమార్ హిందీ. తెలుగులో ఆయన రాజు సీతారాం అవన్నీ బాంబేలోనే షూటింగ్ చేశారు వాళ్ళు. అది రికార్డింగ్ అంతా పప్పీ లహరి మ్యూజిక్. అది పద్మాలయ స్టూడియోస్ వాళ్ళు ధైర్యం చేసి నా చేతి పాడించారు హిందీ. తర్వాత ఇప్పుడు అందరూ మీరు వచ్చేయండి హిందీకి. మీకు ఎందుకండి, లతాజీ, ఆషాజీ అందరూ ఉన్నారు, నేను చెన్నైలో ఉంటాను. నయాదౌర్ తమిళ్లో డబ్బింగ్, నేను సౌందరరాజన్ గారు బాంబే వెళ్ళి పాడాం. ఓకే. ఇక్కడేదో రికార్డింగ్ లేనట్టు అక్కడ తీసుకెళ్ళి పాడించారు. ఆ ప్రొడ్యూసర్ వచ్చి నన్ను సైన్ చేయమంటాడు, అక్కడే ఉండిపోమని. అది అక్కడ ఉండిపోతే మాకు మీలాంటి ఆనిముత్యం దొరుకుతుందా ఇప్పుడు? దేవుడు ఉన్నాడు కదా, పిలక పట్టుకొని తీసుకొస్తాడు ఇక్కడికి. ఆయనే ఇదంతా నడిపిస్తున్నది ఆ భగవంతుడు, మనకి తెలియదు. అందుకే నీ ఉండేది ఆ కొండపై పాడాడు. ఎక్కువ దేవుణ్ణి బాగా నమ్ముతారు కదమ్మా. మరి చిన్న వయసు ఇష్టం వచ్చినట్టు పాడాను. ఇప్పుడు గొంతు అనలేను. అంటే 60 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి. దాదాపు 70,000 పాటలు. అంటే సంవత్సరానికి 12,000 పైగా పాటలు పాడారు. గొంతుకు ఎప్పుడు కూడా అలసట అనిపించలేదమ్మా? అంటే కసితో పాడారా? సుశీల గారు అంటే నిలబడాలి ఇండస్ట్రీలో, నేను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక పంతంతో పాడారు అప్పుడు. అందుకే మీకు ఒప్పుకున్నాను. ఎందుకంటే వయసు అవుతున్న కొద్ది మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అవును. బాగా నేను చూడను అంటుంటారు. అలా అయిపోతుంది. ఆ వయసుకి తగినట్టుగా
ఏదో అంత వయసు చెప్పుకోలేను, కొద్ది వయసు చెప్పాను అంతే. ఎండ్లో ఫుల్ వయసు ఓకే. పేపర్లో వేస్తారు. అవును. నాకు మాత్రం విగ్రహాలు కట్టకండి అని చెప్పుకుంటున్నాను. ఈ మాట మాత్రం డెఫినెట్గా మీరు రిలీజ్ చేయాలి. నాకు ఇష్టం లేదండి విగ్రహాలు. ఓకే. మనసులో ఉండిపోతారు అందరూ. ఉమ్. ఇప్పుడు అందరూ లేని వాళ్ళందరూ మన మనసులోనే ఉన్నారు. జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా? అలా అవును. అప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు అండి మాలేస్తున్నావా? అది లేదు. ఏదో కట్టాలి కాబట్టి కడుతున్నాం. అంతే, నేను నిజంగానే చెప్తున్నాను. అదే ఉమ్. ఆయన గురించి మాట్లాడటం అలాంటివైనా వస్తే చక్కగా మాట్లాడాలి. ఉమ్. ఒకసారి నాగేశ్వరరావు గారు అన్నారు, ఆయన కడియం వేస్తూ నాకు, నేను 35 మంది హీరోయిన్లతో యాక్ట్ చేశాను, అందరికీ ఈమె పాడింది, ఈమె హీరోయిన్ అన్నారు తను చూపెట్టి. నేనే హీరోయిన్ ఆయనకి. అంతే కదా మరి. ఇది ఎవరికి తట్టలేదు. చాలా చాలా అదంతా ఒక పెద్ద ప్రపంచం అండి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ, చాలా ఉన్నారు. ఇంకా మర్చిపోతే గప్పుడు మర్చిపోతాం. బట్ మీ టైంలో హీరోలకి హీరోయిన్లకి ఎంత స్టేటస్ ఉంటుందో సింగర్స్కి కూడా అదే స్టేటస్ ఉంటుంది. అంత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.